ప్రపంచంలో ఉన్న యువతకు ఆదర్శమైన వివేకానంద స్వామి గారి జయంతి సందర్భంగా ఆర్మూర్ పీజేవై శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివేకానంద జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ సైన్యానికి అండ్ దేశంలో ఉన్న యువ సైన్యానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ దేశం యువత మీద ఆధారపడ్డదని చెప్పిన మొదటి వ్యక్తి ఈ దేశంలో సుమారు 100 సంవత్సరాల క్రితమే వివేకానంద స్వామి గారు. అంటే యువత రోల్ ప్రపంచంలో ఏ రకంగా ఉంటుంది, దేశ అభివృద్ధికి ఏ రకంగా తోడ్పడుతుందని చెప్పినప్పుడు ఈరోజు అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రపంచంలో యువత ఏ దేశంలో ఎక్కువ ఉంటే ఆ దేశం ఎట్లయితే అభివృద్ధిలో పరుగులెడుతుందో ఒక సుమారు 100 సంవత్సరాల క్రితమే గమనించి దేశానికి దిశ నిర్దేశం చేసి హిందుత్వం గురించి కావచ్చు, యువత గురించి కావచ్చు, దేశభక్తి గురించి కావచ్చు, మరియు మొదటిసారి అమెరికాలో కూడా ప్రపంచకు సందేశం ఇచ్చినప్పుడు యువత కావచ్చు, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి కావచ్చు, ఆ దేశ విశిష్టత గురించి కావచ్చు ప్రపంచానికి చెప్పిన మొదటి వ్యక్తి వివేకానంద స్వామి గారు. అట్లాంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఈ దేశంలో ఉన్న యువత మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా అతని ఆశయాలు ఆదర్శాలు పొనిపుచ్చుకొని ఈ దేశ అభివృద్ధిలో యువత ఏ రకంగా తోడ్పడాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, అలానే దురలవాట్లకు దూరం ఉండాలి. ఇప్పుడున్న యువత కొద్దిగా దురలవాట్లకు లోనై కొద్దిగా ఆత్మన్యూనత భావానికి లోనవుతున్నారు. లేదు వివేకానంద స్వామి చెప్పినట్టు యువత తలుచుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు అనే ఒక సందేశం ఇచ్చినప్పుడు యువత అనుకుంటే ఏ పైన సాధించవచ్చు అనే దానికి వివేకానంద స్వామి గారి జయంతి ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో యువకులు ఈ దేశ అభివృద్ధికి తోడ్పడుతూ దేశభక్తి పెంపొందించుకొని ఈ దేశ ఐక్యత గురించి, దేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి పాటుపడాలని కోరుకుంటూ బోలో భారత్ మాత.